హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చిన్న ముక్కల పచ్చడి పెడదామనుకుంటున్నానండి. దానికోసం నేను ఈరోజు మార్కెట్కి వచ్చానండి. 20 కాయలు అయితే తీసుకున్నానండి. చెరుకు రసాలండి ఇవి బాగా పుల్లగా ఉంటాయండి. అందువల్ల పచ్చడి టేస్టీగా ఉంటుందండి. నేను ముందుగా వీటిని బాగా కడిగేసుకున్నానండి. కడిగేసుకుని శుభ్రంగా తడి లేకుండా క్లాత్తో తుడుచుకుని ఆరబెట్టానండి ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవ్వండి, నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి. బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ పని అయితే ఉదయాన్నే మొదలెట్టాలండి. మనము ఆరబెట్టుకునేసరికి 9 ఆ టైం కల్లా మనం ముక్కలు అయితే కట్ చేసుకుని పెట్టేసుకుంటే మనకి ఎండ బాగా ముక్కలకు బాగా తగులుతుందండి. ఇంకా కాయలు ఉన్నాయని అవి కూడా చెక్ చేసుకుంటున్నానండి. నేను మొత్తం అన్ని కాయల్ని చెక్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నానండి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను బాగా ముక్కల కింద ఆరబెట్టేసుకున్నా, అది ముక్కలకి వేసేసుకుని ఎండలో అయితే బాగా ఆరబెడుతున్నానండి. ఇది పొద్దుట ఆరబెట్టిన తర్వాత 4 గంటల వరకు ఎండలోనే ఉంచాలండి. అప్పటికైతే చాలా చక్కగా బాగా ఆరుతాయండి. ఇవన్నీ ముక్కలు అయితే బాగా ఆరిపోయినాయండి. నేనైతే తీసుకొస్తానండి ఎండలోంచి. ఇప్పుడు పచ్చడి రెడీ చేయడానికి అన్ని సామాన్లు దగ్గర పెట్టుకున్నానండి. ఇదిగోండి, ముందుగా కారం, ఉప్పు, పసుపు, మెంతి పొడి, ఎల్లుల్లిపాయలు అండి. నేనైతే ఉప్పుని కళ్ళుప్పు తీసుకున్నానండి. కళ్ళుప్పుని బాగా ఎండలో ఎండబెట్టి సాల్ట్ కింద బాగా మిక్సీ పట్టుకున్నానండి. అలా కళ్ళుప్పు వేయడం వల్ల మంచిగా ఉంటుందండి పచ్చడి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను పచ్చడి కలిపేసుకుంటున్నానండి. ముందుగా పసుపు, తర్వాత కారం, ఉప్పు మొత్తం అన్నీ వేసేస్తున్నానండి. వేసి కలిపేసుకోవాలండి. లాస్ట్లో వెల్లుల్లి రబ్బర్ వేసుకోవాలండి. నేనైతే దీనికి వేరుశనగ నూనె వాడుతున్నానండి. వేరుశనగ నూనె అయితే పచ్చడి కమ్మగా ఉంటుందండి. 1 సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుందండి. ఎందుకంటే నేనైతే ఇప్పుడు అన్నీ వేసి కలిపేస్తున్నానండి. ఇదే మెంతిపొడి అండి. మెంతిపొడి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడైతే అన్నీ కలిపి నేను ముక్కలకి బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని అప్పుడు ఆయిల్ కూడా పోసుకోవాలండి. ఇదిగోండి, నేను అంతా కలిసిపోయిన తర్వాత ఆయిల్ కూడా వేసానండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. మొత్తం ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇదిగోండి, నేనైతే ఆయిల్ కూడా పోసానండి. ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాను. ఇది 3 రోజుల పాటు కొంచెం బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత 3వ రోజు మరి కలుపుకోవాలండి. అప్పుడు మనము తాలింపు పెట్టుకుంటే పచ్చడికి ఇంకా మరింత టేస్ట్ వస్తుందండి. తర్వాత మనము ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ భద్రపరుచుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇదే అండి చిన్న ముక్కల నిల్వ పచ్చడి.